క్రీస్తునందు ప్రియమైన వారులారా, మన బైబిల్ అధ్యయనములో ఈ దినమందు సమూయేలు మొదటి గ్రంథములో 11, 12, 13 అధ్యాయాల్లో వ్రాయబడిన విషయాలు మనము ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి రాజు అయినటువంటి సౌలును గురించి ఈ దినమందు మనము నేర్చుకోబోతూ ఉన్నాం. ఆరంభములో సౌలుకు రాజు అవ్వాలి అనేటువంటి ఆసక్తి లేనటువంటి ఒక దీనుడైన యువకునిగా ఈ లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజలు ఒక రాజును వారు కోరుకున్నారు. ఒకరోజు ప్రభువారు సమూయేలుతో, రేపు ఈ వేళకు నేను బెన్యామీను దేశము నుండి నా జనులైనటువంటి ఇశ్రాయేలు ప్రజల మీద నీవు అధికారిగా అభిషేకించడానికి ఒక మనుషుని నీ యొద్దకు నేను రప్పించెదను అని దేవుడు సమూయేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ విషయాలు 9వ అధ్యాయము 15వ వచనము నుండి 17వ వచనము వరకు వ్రాయబడి ఉన్నాయి. సమూయేలు సౌలును చూచినప్పుడు, ఇతడే నేను నీతో చెప్పినటువంటి మనిషి అని ప్రభు అతనితో చెప్పాడు. సమూయేలు సౌలుతో మాట్లాడి తైలపు బుడ్డి ఒకటి పట్టుకొని సౌలు యొక్క తల మీద తైలమును పోసి, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని సౌలుతో చెప్పాడు. ఈ విషయాలు 10వ అధ్యాయము 1వ వచనములో వ్రాయబడి ఉన్నాయి. సౌలు పూర్తిగా ఆశ్చర్యపడ్డాడండి. ఎందుకంటే ఇలా జరుగుతుందని అతడు ఊహించలేదు. అతడు ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి మాత్రమే అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించబద్దులమై ఉన్నాం. కానీ దేవుడు అతనిని ఎంచుకున్నాడు అంటే అతనిలో అనేకమైనటువంటి మంచి లక్షణాలను ఆయన చూశాడన్న విషయాన్ని సూచిస్తూ ఉంది. కాబట్టి సమూయేలు అతనితో, యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగివచ్చును, నీవు ప్రవచించుచుండగా నీకు క్రొత్త మనస్సు వచ్చును అని సౌలుతో సమూయేలు మాట్లాడుతున్నాడు. ఈ విషయాలు 10వ అధ్యాయము 6వ వచనములో వ్రాయబడి ఉన్నాయి. ఇది ఒక వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు అతనికి ఏమి జరుగుతుందో వివరించేటువంటి ఒక అద్భుతమైనటువంటి వచనమండి. ఇక్కడ దేవుడు ఏం చెప్పదలుచుకున్నాడు అంటే, యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగి వచ్చినప్పుడు నీకు క్రొత్త మనస్సు వచ్చును అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే అతడు మరో వ్యక్తిగా మారిపోతాడు. అంటే పాప స్వభావము నుండి పరిశుద్ధమైనటువంటి స్వభావములోనికి మార్చబడతాడు. దీనిని మనమందరము కూడా ఎల్లప్పుడూ ఆత్మచేత నింపబడినప్పుడు అనుభవించాలి అనే విషయాన్ని దైవవచనుడిగా ఈ సందర్భాన్ని బట్టి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుడు వారి రాజుగా అతన్ని ఏర్పరచుకున్నాడని సౌలును ప్రజలు కూడా గుర్తించవలసి ఉన్నది. కాబట్టి సమూయేలు ప్రవక్త ప్రజలందరినీ కూడా పిలిచి, మీ మధ్య నుండి దేవుడు ఒక రాజును ఎంపిక చేయనై ఉన్నాడు అని చెప్పాడు. కానీ సమూయేలు సౌలు పేరు పిలవలేదండి. దానికి బదులు దేవుడే ఆయన సర్వాధికారముతో అన్నీ కూడా నియంత్రించునని నమ్ముతూ అతడు చీట్లు వేసినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం. మొదట గోత్రములను, తర్వాత కుటుంబములను, ఆ తర్వాత వ్యక్తిగత పేర్లను ఆయన తీశాడు. చివరకు సౌలు పేరు ఎంపిక చేయబడెను అని పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రజలందరూ కూడా సౌలు కొరకు చూస్తూ ఉండగా అతడేం చేశాడు అంటే వారి మధ్యలో నుండి కనబడకుండా దాగుకున్నట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వారికి కనబడకుండా దాగుకున్నాడు గనుక వారు అతనిని కనుగొనలేకపోయారు. అతడు రాజు కావాలని కోరుకోలేదు గనుక తనను తాను ఆయన మరుగు చేసుకున్నాడు అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించబద్దులమై ఉన్నాం. ఇక అసలు సౌలును దేవుడు ఎందుకొరకు ఎంపిక చేసుకున్నాడు, ఆయనలో ఉన్నటువంటి మంచి లక్షణాలేంటో ఆ విషయాలను ఒకసారి మనము గమనిద్దాం. అతడు తన పనిలో నమ్మకముగా ఉండి దానిని పరిపూర్ణముగా చేశాడండి. 9వ అధ్యాయము 3వ వచనములో మనము గమనించినప్పుడు, తన తండ్రి అయినటువంటి కీషు తన గాడిదలను పోగొట్టుకున్నాడు. అయితే ఆ గాడిదలను వెదకమని
కీషు సౌలును పంపించినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం. సౌలు వెళ్ళి ఎఫ్రాయిము మన్యము తిరిగి షాలిషా దేశమున సంచరించి వాటి కొరకు బాగా వెతికాడండి. అతడు చేయడానికి అతని తండ్రి ఒక పనిని అప్పగించినప్పుడు అతడు దానిని సంపూర్ణము చేశాడు అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి. అతడు వాటి కొరకు కొన్ని నిమిషాలు వెతికి ఇక నాకు దొరకలేదులే, నాకు ఓపిక లేదు అని చెప్పి అతడు ఇంటికి తిరిగి రాలేదు. కానీ ఆ తప్పిపోయినటువంటి గార్ధబములను వెదికేటువంటి ఆ చిన్న విషయంలో అతడు నమ్మకముగా ఉన్నాడు. అందుకొరకే దేవుడు అతనిని ఎన్నుకున్నాడు అనే విషయాన్ని కూడా మనము గ్రహించబద్దులమై ఉన్నాం. ఇక ఆ తర్వాత సౌలులో ఉన్న మరొక మంచి లక్షణం ఏమిటంటే అతడు జ్ఞానము కలిగినటువంటి వాడు. చాలా సమయము ఆ గార్ధబొమ్మలను వెదికినటువంటి తరువాత అవి దొరకనప్పుడు అతడు తన దాసునితో ఏం చెప్పాడు అంటే, మనము తిరిగి ఇంటికి వెళ్దాము. ఎందుకొరకంటే నా తండ్రి గార్ధబొమ్మల కొరకు చింతించకుండా నా తండ్రి మన కొరకు విచారిస్తాడేమో, కాబట్టి మనము తిరిగి ఇంటికి వెళ్దాము అని జ్ఞానముతో సౌలు మాట్లాడుతూ ఉన్నాడు. 9వ అధ్యాయము 5వ వచనములో ఆ విషయాలు వ్రాయబడి ఉన్నాయి. ఇంకా సౌలులో ఉన్న ఒక మంచి లక్షణం ఏమిటంటే దేవుని సేవకులను ఎలా గౌరవించాలో అతడు బాగా ఎరిగి ఉన్నాడు. ఈ పక్కనున్న సేవకుడు అన్నాడు కదా, అయా ఈ పట్టణంలో ఒక దైవజనుడు ఉన్నాడట, ఆ దైవజనుని వెళ్ళి మనం కలుసుకుందాము అని చెప్పి ఈ దాసుడు సౌలుతో పలికినప్పుడు ఈ సౌలు ఏమన్నాడు అంటే, సరే మనం అతని కొరకు ఒక కానుకను తీసుకుని వెళ్దాము అని సౌలు తన దాసునితో మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఒక సావుకుని ఎలా గౌరవించాలో ఎరిగి ఉన్నవాడు ఈ సౌలు. ఆ విషయాలు 9వ అధ్యాయము 7వ వచనములో వ్రాయబడి ఉన్నాయి. మరొక మంచి లక్షణం ఏమిటంటే అతడు దీన మనస్సు కలిగి ఉన్నాడు. దేవుడు అతనిని ఏర్పరచుకొని ఉన్నాడు అని సమూయేలు సౌలుతో చెప్పినప్పుడు అతడేమన్నాడు తెలుసా, అసలు నేను ఎవరిని, నేను ఎంత మాత్రపు వాడను, నేను బెన్యామీనీయుడును కానా, నా గోత్రము ఇశ్రాయేలీయుల గోత్రములలో స్వల్పమైనది కాదా, నా ఇంటి వారందరూ కూడా బెన్యామీను గోత్రపు ఇంటి వారందరిలో కూడా అల్పులు కారా అని సౌలు సమాధానం ఇచ్చినట్లుగా 9వ అధ్యాయము 21వ వచనములో మనం చూస్తూ ఉన్నాం. ఇంకా సౌలులో ఉన్నటువంటి మరొక మంచి లక్షణం ఏమిటంటే అతనిలో ఏమాత్రము కూడా అతిశయము అనేది లేదు. సౌలు యొక్క పినతండ్రి సమూయేలు నీతో చెప్పిన సంగతి ఏంటో నాకు చెప్పమనగా సౌలు ఏం చెప్పాడు అంటే, పోయినటువంటి గార్ధబాలు తిరిగి దొరుకుతాయి, నువ్వు బాధపడనక్కర్లేదు అని సమూయేలు ప్రవక్త నాతో చెప్పాడు అని తన పినతండ్రితో సౌలు పలికినట్లుగా లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం. అంటే గార్ధబొమ్మల గురించే సమూయేలు నాతో చెప్పాడనే విషయాన్ని పంచుకున్నాడు తప్ప అతడు నన్ను రాజుగా అభిషేకించాడు అనే విషయాన్ని అతడు గోప్యంగా ఉంచాడు. ఏ మాత్రం కూడా అతడు అతిశయించలేదు. ఈ విషయాలు 10వ అధ్యాయము 15, 16 వచనాల్లో వ్రాయబడి ఉన్నాయి. అంత మాత్రమే కాదు, అతనిలో ఉన్న ఇంకో మంచి లక్షణం ఏమిటంటే అతడు మరుగై ఉన్నాడు. వారు అతన్ని రాజుగా ఎంచుకున్నప్పుడు నేనే ఆ రాజును, దేవుడు ఎన్నుకున్నది నన్నే అని చెప్పి అందరి ముందుకు రాలేదు. కానీ అందరూ వెదకుతూ ఉన్నప్పుడు ఆ సామానుల మధ్యలో అతడు దాగుకున్నాడు. అతడు మరుగై ఉన్నాడు అని లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం. 10వ అధ్యాయము 22వ వచనములో ఆ విషయాలు రాయబడి ఉన్నాయి. అంత మాత్రమే కాదు, అతడు చాలా దీర్ఘశాంతము కలిగినటువంటి వాడు. ఎలాగంటే సౌలు తన ఇంటికి తిరిగి వెళ్ళినప్పుడు పనికి మాలినటువంటి కొందరు వ్యక్తులు అక్కడ ఉన్నారండి. వాళ్ళు ఎలా ర్యాగింగ్ చేశారు అంటే, ఎగతాళి చేశారు అంటే, ఈ మనుషుడు మనలను ఎలాగూ రక్షింపగలడు, ఈయన మన మీద పెత్తనం చేస్తాడా, ఈయన రాజా అని చెప్పి వారందరూ కూడా నిర్లక్ష్యముగా మాట్లాడినప్పుడు అతడు బహిరంగంగా రాజుగా అభిషేకించబడినప్పటికీ మౌనంగా ఉన్నాడు అని 10వ అధ్యాయములో 27వ వచనములో మనం చూస్తూ ఉన్నాం. అది మాత్రమే కాదు, సౌలులో ఉన్న మరొక మంచి లక్షణము అవసరతలో ఉన్నటువంటి వారికి సహాయపడడానికి అతడు ఆసక్తి కలిగి ఉన్నాడు అని 11వ అధ్యాయము మొదటి 7 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఇక ఆ తర్వాత అతడు ధైర్యము కలిగినటువంటి వాడు. సౌలు వెళ్ళి శత్రువులైనటువంటి అమ్మోనీలను ధైర్యముగా పోరాడి ఇశ్రాయేలు ప్రజలను రక్షించెను అని 11వ అధ్యాయము 11వ వచనములో వ్రాయబడి ఉన్నది. ఇంకా సౌలులో ఉన్న మరొక మంచి లక్షణం ఏమిటంటే
అతడు తన శత్రువులను క్షమించాడు. సౌలు యుద్ధములో ఆయన గొప్ప జయాన్ని పొందుకొని తిరిగి వచ్చేటువంటి సమయంలో అతని రాజుగా తిరస్కరించినటువంటి వారు కొంతమంది అక్కడ కనపడ్డారు. ఈ పక్కనున్న దాసులు చెప్పారు కదా, వారిని హతము చేద్దాము, చంపేద్దాము అని వారు అంటూ ఉన్నప్పుడు సౌలు వారిని క్షమించి విడిచిపెట్టినట్లుగా 11వ అధ్యాయము 12-13 వచనాల్లో వ్రాయబడి ఉన్నాయి. ప్రభునందు ఆత్మీయులరా, ఇలాంటి అద్భుతమైనటువంటి లక్షణాలు గలవాడిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అయినప్పటికీ కొద్ది సంవత్సరాల్లోనే అతడు దేవునితో తనకున్నటువంటి సంబంధాన్ని పోగొట్టుకున్నట్లుగా పరిశుద్ధ లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. తన దీనత్వాన్ని పోగొట్టుకున్నాడు, ఆత్మాభిషేకాన్ని పోగొట్టుకున్నాడు, చివరికి తన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, తన గుణమును తర్వాత సమస్తమును కూడా అతడు పోగొట్టుకున్నట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం. ఈ దినాల్లో కూడా అనేక మంది ఆ రీతిగా ఆసక్తిగా ఆరంభించి చివరికి ఆత్మీయతలో చల్లారిపోతూ ఉన్నారు. పరిశుద్ధ లేఖన భాగములో ఒక మాట రాయబడి ఉన్నది, కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు అని లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రభునందు ఆత్మీయులరా, ఏ స్థితిలో అయితే మనము పడిపోతూ ఉన్నామో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకొని మారు మనస్సు పొంది క్రీస్తు వలె ఈ లోకములో మనము జీవించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని కృప మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్.